అందరికీ నమస్కారం. మనం ప్రతిక్షణం అనుభవించే ఈ సమయం నిజంగా అందరికీ ఒకేలా నడుస్తుందా? అసలది నిజమా లేక మన భ్రమ? ఈరోజు మనం సైన్స్ ప్రకారం వేగం, గురుత్వాకర్షణ, అలాగే మన ప్రాచీన జ్ఞానం ప్రకారం ఆత్మశక్తి, ఇవన్నీ మన టైం కాన్సెప్ట్ను ఎలా మార్చేస్తాయో చూడబోతున్నాం. రండి, ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తోంది కదూ? కానీ దీనికి సమాధానం అస్సలు సింపుల్ కాదు. మోడర్న్ సైన్స్ అలాగే మన ప్రాచీన విజ్ఞానం రెండూ కూడా దీనికి షాకింగ్ ఆన్సర్ ఇస్తున్నాయి. మన ఊహకు కూడా అందని ఆ నిజం ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ విశ్వం మొత్తానికి కలిపి ఒకే ఒక్క గడియారముందా? మనం రోజువారీ చూసే జీవితంలో గడియారం టిక్ టాక్ సౌండ్ అందరికీ ఒకేలా ఉంటుంది. టైం అలా స్టడీగా వెళ్ళిపోతుందని మనం అనుకుంటాం. కానీ ఐన్స్టైన్ సాపేక్ష సిద్ధాంతం వచ్చాక ఫిజిక్స్ మనకు చెప్పే కదే వేరు. అది చాలా చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ విచిత్రమైన నిజం వెనుకున్న సైంటిఫిక్ ప్రిన్సిపల్ పేరు టైం డైలేషన్. తెలుగులో చెప్పాలంటే సమయ విస్తరణ. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఎక్కడున్నారు, ఎంత స్పీడ్గా వెళ్తున్నారు అన్నదాన్ని బట్టి వాళ్ల గడియారం వేరే వాళ్ల గడియారంతో పోలిస్తే స్లోగా గానీ ఫాస్ట్గా గానీ నడవగలదు. విచిత్రంగా ఉంది కదా? సమయాన్ని స్లో చేసే సైన్స్ వినడానికేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా ఉంది కదూ? కానీ ఇది నిజం. టైం ఫ్లోని లిటరలీ బెండ్ చేయగలవని ప్రూవ్ అయిన 2 ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటి గురించే ఇప్పుడు మనం చూద్దాం. అవేంటంటే 1 గ్రావిటీ, 2 స్పీడ్. సో ఇక్కడ 2 బేసిక్ రూల్స్ ఉన్నాయన్నమాట. మొదటిది గ్రావిటీ, అంటే గురుత్వాకర్షణ. గ్రావిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే టైం అంత స్లోగా నడుస్తుంది. ఉదాహరణకు బ్లాక్ హోల్ దగ్గర అన్నమాట. ఇక రెండోది స్పీడ్, అంటే వేగం. ఒక వస్తువు లైట్ స్పీడ్కి దగ్గరగా ప్రయాణిస్తే ఆ వస్తువుకి టైం ఆల్మోస్ట్ ఆగిపోతుంది. గ్రావిటీ ఎఫెక్ట్ని మన రియల్ లైఫ్లో చూద్దామా? ఆకాశంలో ఎగిరే ఫ్లైట్స్లో ఉండే క్లాక్స్ మన భూమి మీద ఉండే క్లాక్స్ కన్నా కొంచెం ఫాస్ట్గా నడుస్తాయి. ఎందుకంటే అవి భూమి గ్రావిటీకి కాస్త దూరంగా ఉంటాయి కదా. ప్రతి కిలోమీటర్ ఎత్తుకు వెళ్లే కొద్దీ ఒక రోజులో దాదాపు 10 నానోసెకండ్లు పెరుగుతాయన్నమాట. ఇది చాలా చాలా చిన్న తేడానే, కానీ టైం అనేది రిలేటివ్ అని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఎగ్జాంపుల్ ఏముంటుంది? సరే, మరి స్పీడ్ ఎఫెక్ట్ సంగతేంటి? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అదే ఐఎస్ఎస్లో ఉండే ఆస్ట్రోనాట్స్ సెకనుకు 7.6 కిలోమీటర్ల స్పీడ్తో భూమి చుట్టూ తిరుగుతుంటారు. ఊహించండి ఎంత స్పీడో! ఈ విపరీతమైన వేగం వల్ల భూమి మీద మనతో పోలిస్తే వాళ్ల వయసు సెకనుకు 2000వ వంతు తక్కువగా పెరుగుతుంది. అంటే మాటల్లో చెప్పాలంటే వాళ్లు మనకంటే నెమ్మదిగా భవిష్యత్తులోకి వెళ్తున్నారన్నమాట. అమేజింగ్ కదా? ఓకే, ఇప్పుడు ఈ ప్రిన్సిపుల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. లైట్ స్పీడ్ ఇంకా బ్లాక్ హోల్స్ దగ్గరికి. ఇక్కడే మన రియాలిటీ గురించిన మన ఆలోచనలన్నీ తలకిందులైపోతాయి. స్పీడ్ రూల్ని మళ్లీ ఒకసారి గుర్తుచేసుకుందాం. ఒక వస్తువు వేగంగా ప్రయాణించడం మొదలుపెట్టినప్పుడు దాని చుట్టూ ఉన్న విశ్వంతో దానికుండే కనెక్షన్ మారిపోతుంది. ముఖ్యంగా టైంతో దానికుండే రిలేషన్ అంత స్లోగా గడుస్తుంది. అవును, స్పీడ్ పెరిగే కొద్దీ ఆ వస్తువు పర్సనల్ క్లాక్ స్లో అవుతుంది. ఇది కేవలం థియరీ కాదు, ఎక్స్పెరిమెంట్స్తో ప్రూవ్ అయిన ఫ్యాక్ట్. అంటే దీనర్థమేంటంటే ఒకవేళ మనం లైట్ స్పీడ్తో ప్రయాణించగలిగితే ఆ ప్రయాణిస్తున్న వ్యక్తికి టైం ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయిపోతుంది. వాళ్లకి వయసవ్వదు. కొన్ని లైట్ ఇయర్స్ ప్రయాణం చేసి తిరిగొచ్చాక వాళ్లకి కొన్ని నిమిషాలు గడిచినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ భూమి మీద 100 ఏళ్లు గడిచిపోయి ఉంటాయి. మైండ్ బ్లోయింగ్ కదా? ఇలాగే గ్రావిటీకి ఎక్స్ట్రీమ్ వెర్షన్ అయిన బ్లాక్ హోల్ దగ్గర కూడా టైం విపరీతంగా బెండైపోతుంది. బ్లాక్ హోల్ అంచున ఉన్నవాళ్లకి కొన్ని నిమిషాలు గడిస్తే మన భూమి మీద 1000 సంవత్సరాలు గడిచిపోవచ్చు. సో మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ విశ్వంలో అందరికీ ఒకేలా నడిచే ఫిక్స్డ్ టైం అనేది లేదు. మోడర్న్ ఫిజిక్స్ మనల్ని బాగా ఆశ్చర్యపరిచింది కదూ? కానీ ఈ ఐడియాలన్నీ కొత్తవా? కేవలం ఐన్స్టీన్ కాలం నుంచే ఉన్నాయా? లేకపోతే మన పూర్వీకులకు కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? ఇప్పుడు మనం సైన్స్ నుంచి మన ప్రాచీన విజ్ఞానం వైపు వెళదాం. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మన ప్రాచీన సంప్రదాయాల్లో చాలా ఏళ్ల క్రితమే ఈ రిలేటివ్ టైం గురించి చెప్పారు. కాకపోతే వాళ్ళు దీన్ని స్పీడు, గ్రావిటీతో కాకుండా ఆత్మశక్తి ఇంకా కాన్షియస్నెస్ లెవెల్స్తో లింక్ చేశారు. ఈ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం చూస్తే పవర్, స్పీడ్, టైం ఈ మూడూ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఒక ఆత్మ యొక్క పవర్ అది ఎంత స్పీడ్గా ట్రావెల్ చేయగలదో డిసైడ్ చేస్తుంది.
మరి ఆ స్పీడే ఆ లోకంలో టైం ఎంత స్లోగా లేదా ఫాస్ట్గా నడుస్తుందో డిసైడ్ చేస్తుందన్నమాట. ఒక ఉదాహరణ చూద్దాం. ఉన్నత లోకాలలో ఉండే దేవతలకు ఒక రోజు గడిస్తే మన భూమిమీద మనకు 1 సంవత్సరం గడిచిపోతుందట. ఎందుకలా? దానికి కారణం వాళ్ల కాన్షియస్నెస్ లెవెల్, వాళ్ళుండే లోకం యొక్క వైబ్రేషనల్ లెవెల్ వేరుగా ఉండడమే. వాళ్ల రియాలిటీ మనకన్నా చాలా ఫాస్ట్గా నడుస్తోంది. ఇదే కాన్సెప్ట్నే మనం ఇంకా పైస్థాయికి తీసుకెళ్తే, సృష్టికర్త అయిన బ్రహ్మకు 1 పగలు 1 రాత్రి గడిస్తే మన భూలోకంలో 8.64 బిలియన్ సంవత్సరాలు గడిచిపోతాయట. 8.64 బిలియన్ ఏళ్లు. ఈ నంబర్స్ మన ఊహకు కూడా అందవు, కానీ ఇవి మళ్ళీ అదే బేసిక్ ప్రిన్సిపుల్ని హైలైట్ చేస్తున్నాయి. అదే టైం అనేది రిలేటివ్ అని. ఈ మైండ్ బెండింగ్ టైం డైలేషన్ని పర్ఫెక్ట్గా వివరించే ఒక పౌరాణిక కథ ఉంది. అదిప్పుడు చూద్దాం. ఇది కేవలం నంబర్స్ గురించి కాదు, ఒక తండ్రి కూతుర్ల వింత అనుభవం గురించి. పురాణాల ప్రకారం రేవంత్ అనే రాజుకి రేవతి అనే ఒక కూతురుండేది. ఆమెకు మంచి వరుడిని వెతకడం కోసం బ్రహ్మలోకానికి వెళతాడు. అక్కడ బ్రహ్మతో మీటింగ్ జస్ట్ కొన్ని క్షణాలు మాత్రమే జరుగుతుంది. బ్రహ్మ ఇచ్చిన సలహా తీసుకుని ఆయన మళ్లీ భూమి మీదకు తిరిగి వస్తాడు. కాని ఇక్కడికొచ్చాక అతనికొక పెద్ద షాక్ తగులుతుంది. అదేంటంటే, అతను బ్రహ్మలోకంలో గడిపిన ఆ కొద్ది క్షణాల్లోనే ఇక్కడ భూమిమీద ఏకంగా 2 యుగాలు గడిచిపోయాయట. సత్యయుగం, త్రేతాయుగం 2 కంప్లీట్ అయిపోయాయి. ఇది టైం డైలేషన్కి మన పురాణాల్లో ఉన్న ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్. 2 వేర్వేరు లోకాల్లో టైం ఎంత డిఫరెంట్గా నడుస్తుందో ఈ కథ మనకు చూపిస్తుంది. సో, ఈ 2 వేర్వేరు ప్రపంచాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఒకటి ఐన్స్టైన్ చెప్పిన ఫిజిక్స్, రెండోది మన ప్రాచీన పురాణాలు. 2 చెప్పిన విధానం వేరైనా చివరికి అవి 2 ఒకే నిజం వైపు వేలు చూపిస్తున్నాయి. అదేంటంటే రిలేటివిటీ ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే ప్రతిదీ సాపేక్షమే. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, టైం అనేది ఒక అబ్సల్యూట్ ఫిక్స్డ్ విషయం కాదు. అది మనం ఎక్కడున్నాం, ఎంత స్పీడ్గా వెళ్తున్నాం, ఇంకా కొన్ని సంప్రదాయాల ప్రకారం మన కాన్షియస్నెస్ లెవెలేంటి అనే దానిమీద ఆధారపడి ఉండే ఒక రిలేటివ్ ఎక్స్పీరియన్స్ అంతే. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తోంది. మన రియాలిటీకి బేస్ అనే మనమనుకునే టైమే ఒకవేళ రిలేటివ్ అయితే, మరి మనం పర్మనెంట్ అని, ఫిక్స్డ్ అనే నమ్మే మిగతా విషయాల్లో ఇంకెన్ని కేవలం మన పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఆధారపడి ఉంటాయో కదా.